ఏంటి మీ ఫేవరెట్ హీరో పేరు ఎవరండి? డాడ్. ఆ? డాడ్. డాడా? ఓహో. ఏంటి సినిమాల్లో చూడరా అసలు మరి? 5 years అవుతుంది చూడ. అవునా? లాస్ట్ చూసిన సినిమా ఏంటి? అల్లు అర్జున్ ఫిలిం. ఏ సినిమా? అత్తారింటికి దారి. అత్తారింటి దగ్గర అల్లు అర్జున్ కాదండి బాబు, పవన్ కళ్యాణ్. మీరు నిజంగానే సినిమాలు చూడరు. మీరు మీరు చూడరా? ఏంటి సినిమాలో చూడరు అసలు? ఎందుకని? అట్టండి. ఏంటి ఏం నచ్చదు? పోనీ హీరోయిన్ పేరు చెప్పండి, ఇష్టమైన హీరోయిన్ పేరు అయినా. సమంత. సమంతనా? ఆవిడ సినిమా ఏం చూసారు లాస్ట్గా? కదా మజిలీ. మజిలీ. మీరు ఎందుకు చూడరు సినిమాలు? అంటే తెలుగు సినిమాలు చూడరా పర్టికులర్గా అసలు? మూవీస్ అసలు ఓటీటీలో కూడా సీరియల్స్ మరి ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తుంటారు? కామెడీ జోక్స్ ఎందులో? యూట్యూబ్లో అట్లా జోక్స్ అయితే చూస్తుంటారు అంతే. ఏం చదువుతుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్. మీ ఏ డిగ్రీ? బీటెక్. మీరు డిగ్రీ ఫస్ట్. అదే ఏ డిగ్రీ అన్నాను? అదే డిగ్రీ అంతేనా? అంతే డిగ్రీ బ్లఫ్ చేస్తున్నట్టున్నారు ఏదో. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? రాజు. ఏం చేస్తుంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్. అవునా? అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి? హీరో అంతే రామ్ చరణ్. ఏంటి ఆయన సినిమాలో బాగా నచ్చిన సినిమా? బాగా మగధీర అంటే ఇష్టం. మగధీర ఇష్టమా? ఇప్పుడు మనకి ఏం చేద్దాం, నచ్చిందా నచ్చలేదా మీకు? నాకంతా ఏం ఇంప్రెస్ అవ్వలేదా సినిమాతో? సో నెక్స్ట్ సినిమా కోసం చూడాలి అయితే. హీరోయిన్స్లో మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరి పేరు? కీర్తి సురేషా? మహానటి. సో ఆర్ట్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ధనుష్తో మూవీ ఉంటుంది, రైల్ అని మూవీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఐఎమ్ యాక్టింగ్ అనే దానికి ఫస్ట్ ఇంప్రెస్ ఆ మూవీతోనే. కానీ నేను శైలజ కూడా నాకు బాగా ఇష్టం. మూవీ బాగుంటుంది. ఇదివరకు నెంబర్ 1 స్టార్ అని ఒకరు ఉండేవారు తెలుగు ఇండస్ట్రీలో, చిరంజీవి గారు. ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల పాటు. అలా ఇప్పుడు నెంబర్ 1 స్టార్ అంటే స్థాయి యాక్టర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? నెంబర్ 1 స్థాయిగా ఎదగాలి అని అనుకుంటే ఎవరు? ఇప్పుడు వస్తున్న కొత్త హీరోస్లో సుహాస్ గారు. సుహాస్ ఏంటి అది? ఎందుకని? ఎందుకంటే ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ కలర్ ఫోటో వచ్చింది కదా, ఓకే అది ఓటీటీలో కాకుండా థియేటర్లో వస్తే బాగుండేది. ఆ సినిమాతో చాలా ఇంప్రెస్ అయ్యా. మంచి యాక్టింగ్, మంచి స్టోరీ లైన్ ఉంది అందులో. కానీ అలాంటి హీరోని ఒక డిఫరెంట్ యాంగిల్లో నేను ఎప్పుడు చూస్తానని ఎప్పుడు అనుకోలే. కానీ ఒక సినిమా ఉంది ఆయనది, ఇది ఫ్యామిలీ డ్రామా. ఒకసారి ఆ మూవీ మీరు చూసారో లేదో, కానీ ఆ మూవీ చూసాక అనిపించింది అరే ఎంత బాగా యాక్టింగ్ చేశాడు అసలు. కలర్ ఫోటోకి ఈ సినిమాలో ఉండే ఫ్యామిలీ డ్రామాకి సంబంధమే లేదు అసలు. చించి పడేసారు, చాలా బాగుంటుంది యాక్టింగ్. సో అంటే సుహాస్ గారు నెంబర్ 1 స్టార్ అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ సరే అంటే అంటే ఒక యాక్షన్ కానీ ఒక కామెడీ కానీ అవన్నీ అంటే అక్కడ నటుడిగా ఓకే. ఒక సూపర్ స్టార్ హీరో నెంబర్ 1 స్టార్ అనే అవకాశం ఉందంటారా? అలాగే నేను ఉందనే చెప్తాను. ఉందని అంటారా? అలాగే ఫ్యూచర్లో అలా కూడా జరగచ్చు అనేది జరగచ్చు. ఆయన ఏంటంటే ప్రతి సినిమాకి ఒక్కొక్క వేరియేషన్తో బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ మంచిగా ఎంచుకుంటున్నాడు ఆయన. బాగుంది ఆయన. నెంబర్ 1 స్టార్ అయ్యే అవకాశం ఉంది పక్క. ఇంకా హీరోయిన్స్లో కీర్తి సురేష్ గారు సినిమా యాక్టింగ్ అంటే ఏం నచ్చుతుంది మీకు ఆవిడ? అంటే అందమా లేకపోతే ఆవిడ గ్లామర్ అంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి కొంచెం, అంటే చిన్నప్పటి నుంచి కాదు, ఆ మూవీస్ నేను శైలజ మూవీ నుంచి కొంచెం బాగా. అంతకుముందు ఏ హీరోయిన్ ఇష్టం మీకు? అనుష్క. డార్లింగ్ మూవీ బాగుంటుంది. అనుష్క గారు అంతకుముందు ఇష్టం. మీరు బాగా అంటే లవ్ చేసిన హీరోయిన్ అంటే ఏ హీరోయిన్ పేరు? నేను కీర్తి సురేష్ చెప్తాను. చాలా ఇష్టం నాకు. లవ్ చేస్తారు విపరీతంగా. కానీ రీసెంట్గా మ్యారేజ్ అది ఆ పోస్ట్ చూసి ఆ పిక్స్ చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను చెప్పాలంటే. ఓకే. ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇద్దరు ఉన్నారు, ప్రభాస్, అల్లు అర్జున్. ఏంటి ఇద్దరులో క్వాలిటీ, ఏ క్వాలిటీ ఎవరిలో నచ్చుతుంది? అంటే క్వాలిటీ అంటే ఏముంటుంది భయ్యా? ఇద్దరు యాక్షన్ హీరోలు, కామెడీ ఇద్దరు కూడా బాగా చేస్తారు. అల్లు అర్జున్ గారు కామెడీ తెలుసు కదా, ప్రభాస్ గారు డార్లింగ్లో కామెడీ. అలాగే ఇద్దరు చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ యాక్టింగ్, లవ్ కానీ. అంటే ఏది బాగా ఇష్టం? యాక్షన్ అంటే మంచితనం భయ్యా. అల్లు అర్జున్ ప్రభాస్ గారు అంటావా ఫారెస్ట్ అక్కడికి దౌడి చేసుకోవడం, మంచిగా చూసుకోవడము. ఆయన ఫుడ్ ప్రొడ్యూస్ చేసి ఎవరన్నా ఇంటి దగ్గరికి వచ్చినా కానీ సంథింగ్ క్యారెక్టర్ అంతే. అది పర్సనల్ గానీ మరి సినిమాల పరంగా అంటే ఆయనలో నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారంటే? సినిమాలు నచ్చినంటే ఆయన యాక్షన్ హీరో కిందనా? ప్రభాస్ ఏంటంటే ఆయన మూవీస్కి ఎక్కువ క్రౌడ్ ఉండొద్దు, ఆయన సేఫ్టీ చూస్తాడు. ఎవ్రీ టైం ఆయన స్టేజ్ చెప్పినప్పుడు
జాగ్రత్త ఇంటికి వెళ్ళండి ఫ్యామిలీ ఉందని చెప్పేసి ఆ కేరింగ్ అది బెటర్. అండ్ అల్లు అర్జున్ కూడా సో మొన్న అన్ఫార్చునేట్గా ఇప్పుడు జరిగిపోయింది అయితే. అది నార్మలే భయ్, అది అన్ఫార్చునేట్గా జరుగుతూనే ఉంటుంది అది, బట్ మిస్టేక్ అంతే. వీళ్ళిద్దరు సినిమాల్లో ఒక్కొక్క సినిమా బాగా నచ్చింది, విపరీతంగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? ఆర్య 2 అండ్ మిర్చి. నచ్చే ఇద్దరికి. అంటే రాబోయే రాజాసాబు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? రాజసాబ్ ఒక లెవెల్లో ఉంటుంది భయ్ అసలుకి. మొత్తం ఇండియా మొత్తం మళ్ళీ షేక్ అయిపోతుంది, మళ్ళీ ఇండియా కలెక్షన్స్ మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కదా, ఒక్క మూవీ కాదు, చాలా 4 మూవీస్. స్పిరిట్ సినిమాలో మంచు విష్ణు యాక్ట్ చేయాలనుకుంటున్నాడంట, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనే భయ్యా, చేస్తే హ్యాపీనే. ఇంకోటి ఫౌజీ ఒకటి వస్తుందంట అనురాగపూడి డైరెక్షన్లో, అదొకటి ఫౌజీ అని ఒకటి వస్తుంది ప్రభాస్. అది నేను ఇంకా వినలేదు భయ్యా, వస్తే బెటరే. ఇంకా వినలేదు నేను, వస్తే బెటరే. సరే, థ్యాంక్ యూ.